పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మడలేశ్వరయ్య ఆలయంలో బోనాల ఉత్సవాన్ని రజక కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బండమడుగు ప్రాంతంలో రజక కుల ఆరాధ్య దైవమైన మడవేశ్వరయ్య ఆలయాన్ని 20 లక్షల రూపాయలతో నూతన దేవాలయాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా బుధవారం రోజున గ్రామంలోని రజక సంఘం ఆధ్వర్యంలో ఇంటింటి బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ, కొన్ని దశాబ్దాల కళ ఈరోజు నెరవేరిందని, ఇల్లంతకుంట మండల కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో ఆలయాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషకరమని, ఈ ఆలయానికి గ్రామపుర ప్రముఖులు దాతలుగా సహకరించి ఆలయ నిర్మాణానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతలకు రజక కుల సంఘం ఆధ్వర్యంలో శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షుడు రావుల ఎల్లయ్య, గ్రామ అధ్యక్షులు రావుల చిన్న ఎల్లయ్య, కోశాధికారి రావుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రావుల పరశురాములు, వెంకటేష్కు, కుమారస్వామి, మొండయ్య, రజకుల సంఘం ఆధ్వర్యంలో PACS వైస్ చైర్మన్ కదాల కుమరల్లి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు పెద్దకుమార్ ఆలయ నిర్మాణానికి సహకరించిన వారందరికీ శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని రజక కులస్తులతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. DJ Suman and ఇల్లంతకుంట గ్రామంలో రజక సంఘం మడలేశ్వర స్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్ట బోనాల పండుగ మేము ఎంతో మా కుల బాంధవులు, మా గ్రామ పెద్దలు, మా గ్రామ రాజకీయ నాయకులు అందరం కలిసి, మా మండల నాయకులు అందరం కలిసి మేము ఎంతో గొప్పగా మేము పండుగ చేసుకున్నాము. ఈ పండుగకు మా గ్రామానికి సహకరించి మేము పండుగను గొప్పగా చేసుకున్నాము. ఈ పండుగకు ఇప్పుడు గతంలో ఎప్పుడో నా చిన్నప్పుడు చేసుకున్న ఈ పండుగ మా తాతలు మా తండ్రులు చేసారు. ఆ పండుగను ఈరోజు చేసుకున్నామంటే ఆ భగవంతుని నీళ్ళతోనే మేము చేసుకున్నాం. అది మాకు ఎంతో గొప్పగా ఉన్నది. అయినా కూడా సంతోషంగా చేసుకున్నాం. మా గ్రామ పెద్దల సహకారాలతో చేసుకున్నందుకు ఎంతో గొప్పగా ఉన్నది. పార్టీ హుజూరాబాద్ ఇన్ఛార్జి కనవబాబు గారు మాకు విరాళం ఒక 50,000 ఇచ్చారు. మరియు మళ్ళా మా ఇల్లంతకుంట గ్రామస్తులు, మా పెద్దలు, గౌరవనీయులు
వాళ్ళు మా ఆ పార్టీ అన్ని పార్టీల నాయకులు సహకారంతో మేము దేవస్థానం నిర్మించుకున్నాము. వారికి అందరికీ నేను దండం పెట్టి తెలుపుతున్నాను.